హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. తినే ఫుడ్ కొంచెమైనా కమ్మగా రుచిగా తింటే ఎంత బాగుంటుందో కదా. మన వ్యూస్లో కొంతమంది చాలా సింపుల్ రెసిపీస్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగారు. సో ఈరోజు వాళ్ళ కోసం టేస్టీగా బ్లాక్ చనాతో రెసిపీని చేసి చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. అందులో 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత కచ్చబచ్చగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు యాడ్ చేశాను. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది మనము స్నాక్ కింద అండ్ కర్రీ కింద కూడా తినొచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేశాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చైల్డ్హుడ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి. సో తనకి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ రెసిపీ చూస్తే మాత్రం తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మా మమ్మీ కుక్ చేసేది ఎక్కువగా. అండ్ ఇప్పుడైతే బ్లాక్ చనా ఇలా నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని మనము ఇది కొంచెం బాగా కుక్ అయిపోయి పచ్చి వాసన పోయిన తర్వాత బ్లాక్ చనాని యాడ్ చేసుకోవాలి. సో ఈ బ్లాక్ చనా ఒక 2 కప్స్ వరకు ఉంటాయండి. నైటే నానబెట్టి ఉంచాను ఇవి. అండ్ ఇప్పుడైతే 4 to 5 విజిల్స్ కుక్కర్లో విజిల్స్ వేయించేసాను. ఈ శనగలతో చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు. శనగల్ని మనము బాయిల్ చేసుకొని తాలింపు వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇలా చాట్లా చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత చాట్ మసాలా పౌడర్ అండి, అంటే మనకి చాట్ టేస్ట్ రావడం కోసం అని చెప్పి ఈ పౌడర్ని యాడ్ చేశాను నేను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే బయట చాట్ రెసిపీ ఎలా ఉంటుంది ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే బ్లాక్ చనాతో చేస్తున్నాం మనం. ఇవి చాలా హెల్తీ కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. అండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తారు, హెల్తీగా కూడా ఉంటారండి. సో మన వ్యూవర్స్ కోసం ఈ రెసిపీ అయితే ఈరోజు చేశాను నేను. వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కొంచెం వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని కొంచెం కొత్తిమీరని మాత్రమే యాడ్ చేశాను, ఎందుకంటే తినేటప్పుడు పైన మనం ఆనియన్స్ అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాను. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకాస్త టేస్ట్ కోసం కొంచెం లెమన్ని వేస్తున్నాను పైన. బయట చాట్ రెసిపీకి ఏమాత్రం మించిపోదండి. బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.